మీరు ఎవరు నామమున బాప్తిస్మం తీసుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఏ సేవకులైనా సరే, ఏ పాస్టర్ గారులైనా సరే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనకి బాప్తిస్మం ఇస్తారు. అవునంటారా, కాదంటారా? యెహోవా నామమున బాప్తిస్మం ఇస్తాను అని ఎవ్వరు అన్నారు. మరి తండ్రి, కుమార నామమున బాప్తిస్మం ఇచ్చినప్పుడు యెహోవా భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? నన్ను ఒకరు అడిగారు, యెహోవా భక్తులు మేము, మీరు యేసయ్య భక్తులా అని. అదేంటి? నాకు అర్థం కాల. మళ్ళీ అడిగా ఏంటి అని. మీరు తప్పట్లు కొడతారు, హల్లెలూయా